ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి ఐఎల్డీతో బాధపడుతున్న సిహెచ్ దుర్గా భవానీ అనే మహిళకు సామాజిక సేవకుడు అమీర్ పాషా ఆయన మిత్ర బృందం 50,000 రూపాయల చెక్కు ఆర్థిక సహాయంగా అందించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో మంగళవారం రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సమక్షంలో దుర్గా భవానీకి 50,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, ఇటీవల మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమెను పరీక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుందని, వైద్యానికి 50 నుండి 60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారని అన్నారు. తమ పార్టీ నాయకురాలు అను యాదవ్ 1,50,000 విలువైన బంగారు గొలుసు అందించారని, ఇప్పుడు అమీర్ పాషా మిత్ర బృందం 50,000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి అమీర్ పాషా, ఎండి షబ్బీర్, ఎండి ఖాన్, ఎండి షాజహాన్, షేక్ మస్తాన్, ఎండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ స్పందించి ఈమెకు తమ సహాయాన్ని అందజేయడానికి అందజేశారు. దాంట్లో భాగంగా కూడా మేము ఒక 50,000 రూపాయలు ఈ దుర్గాదేవికి ఇవ్వాలని చెప్పి భరతరామ్ గారి సమక్షంలో మేము చెప్పడం జరిగింది. ఈరోజు మాజీ ఎంపీ భరతరామ్ గారి సమక్షంలో, అలాగే మా డాక్టర్ గారి సమక్షంలో, అలాగే మార్గాని భరతరామ్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి మార్గాని నాగేశ్వర గారి సమక్షంలో ఈవిడికి 50,000 రూపాయల చెక్కులు 25,000 రూపాయలు అండి. వీళ్ళు ఏమన్నారంటే నెలకు 25,000 రూపాయలు మాకు అవసరం అండి, 2 నెలలుగా ఇవ్వమని చెప్పారు. సో ఎంపీ మార్గాని భరతరామ్ గారి చేతుల మీదుగా మేము ఈ చెక్కులను అంశం అండి. ఆ రోజు ఈ మహిళది స్టోరీ కూడా వాళ్ళు మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. ప్రభుత్వము ఇమీడియట్గా స్పందించి ఈమెకి ఏదైతే లంగ్స్ ఫెయిల్యూర్ అయిందో, లంగ్సే కదమ్మా, లంగ్స్ ఫెయిల్యూర్ అయిందో సుమారుగా ఆ రోజు కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ సుమారుగా 50-60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఎట్లాగా ఈ యొక్క వ్యాధికి లేదు, మీరు ప్రభుత్వం కూడా మీరు ముందుకు వచ్చి మీ బాధ్యత, ఈ మహిళని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత, ఇవాళ ఇచ్చే సహాయం కూడా ఆమె మెయింటెనెన్స్ సరిపోతుంది తప్పితే ఇంకొక అంశం కాదు. ఇవాళ 50,000 రూపాయలు అమీర్ పాషా వాళ్ళ మిత్ర బృందము 50,000 రూపాయలు ఆమెకి చెక్ ద్వారా అందిస్తూ ఉన్నారు. గతంలో మా పార్టీ నాయకురాలు అను యాదవ్ కూడా 1,50,000 రూపాయలు విలువ చేసే మెడలోంచి గొలుసు తీసి ఈ మహిళకి ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈమెని ప్రాణాలు కాపాడాల్సిందిగా నారా లోకేష్కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మహిళ బతకాలి అని అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. సో ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఆమె పర్యవేక్షణ చేస్తారు. కానీ అంత డబ్బులు వెచ్చించాలి అని అంటే ప్రభుత్వమే ముందుకు రావాలి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మహిళని కాపాడాల్సిందిగా కోరుతున్నాను.